హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హెవెన్లీ హోమ్ మేకర్స్. వినాయక చవితి స్పెషల్ కొబ్బరి కుడుములు ఎలా చేసుకోవాలో ఈరోజు తెలుసుకుందాం. దీనికోసం ముందుగా 2 గ్లాసెస్ ఆఫ్ వర్ణోక తీసుకోండి. ముద్రగా ఉన్న కొబ్బరిని కూర చేసుకొని పక్కన ఉంచుకోవాలి. 1/2 కేజీ బెల్లం తీసుకోండి. శనగపప్పును నానబెట్టి ఉడకపెట్టుకోవాలి. ఒక 2 గ్లాసెస్ ఆఫ్ వర్ణోకకి 5 గ్లాసెస్ వాటర్ వేసుకోండి. ఇందులోనే కొంచెం సాల్ట్ కూడా వేసుకోండి రుచికి సరిపడా. మరిగిన తర్వాత కొబ్బరి కూర వేసుకొని ఇందులోనే బెల్లం కూడా వేసుకోండి. నూక కలుపుతూ వేయాలి, ఎందుకంటే ఉండలు కట్టకుండా ఉంటుంది. ఇలా కొత్తలాడే టైంకి మూత పెట్టుకొని ఒక 5 నిమిషాలు సిమ్లో ఉంచండి. ఇలా నీరంతా ఎగిరిపోయి ఉడికేంత వరకు ఉంచుకొని కొంచెం నెయ్యి కూడా వేసుకోండి. ఇందులోనే కొంచెం చల్లారిన తర్వాత ఈ ముద్దను తీసుకొని రౌండ్గా బాల్స్లా చేసుకోండి. కుడుములు తయారవుతాయి. ఇలా కుడుములు చేసిన దాన్ని ఇడ్లీ పాత్రలో వేసుకొని ఈ విధంగా చూపించిన విధంగా ఆవిరి పట్టించుకోవాలి. అంతే, వినాయకునికి ఎంతో ఇష్టమైన కొబ్బరి కుడుములు రెడీ. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.